నమస్తే అండి. అందరికీ నా ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో వరమహాలక్ష్మి అమ్మవారిని ఎలా సింపుల్‌గా చాలా తక్కువ ఖర్చుతో అందంగా ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకు ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ వస్తువులతో. అది ఎలాగో ఈరోజు నేను చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరి ఇంట్లో జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, కొత్త జాకెట్ ముక్క తీసుకోండి. ఎవ్వరు పెట్టినవి కాదు, వాడనివి కాదు, వాడుకోకుండా ఇంట్లో ఉన్నవి తీసుకొని దానిని మనకు చీరకు కుచ్చిళ్ళు ఎలా పెడతామో మీకు ఐడియా ఉంటుంది కదా, అలా ఇలా మర్చుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా చిన్నగా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెం పెద్ద పెద్దగానే పెడుతున్నాను. ఇంకా మీకు నచ్చితే, మీకు వీలైతే ఇంకా చిన్నగా పెట్టుకోండి. మనం చీరకు ఎలా అయితే కుచ్చిళ్ళు పెడతామో అలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఎలా అయితే పెడుతున్నానో అలా కుచ్చిళ్ళ మాదిరి మడతలు వేసేసుకొని పెట్టేసుకోండి. ఒక జాకెట్ ముక్కతోనే మనం ఇలా అందంగా రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అయిపోయింది ఇది. దీన్ని ఇలా సరి సమానంగా చూసుకొని మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏదో పెద్ద పెద్ద శారీస్ కొనేసి వాటిని కట్టాలి అలా ఏం రూల్ లేదండి. ఇలా అయినా మనం చేసుకోవచ్చు అనమాట. అందరికీ కొనే పరిస్థితి కూడా ఉండదు కదా, దానికోసం ఇలా మడత పెట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు బొమ్మ కట్టుకోవడానికి అందరి ఇళ్ళల్లో కట్టెల బ్యాగులు ఉంటాయి కదా, వాటి కట్టెలు తీసేసాను నేను. అవి తీసుకున్నాను. కొన్ని సేఫ్టీ పిన్స్, అదే పిన్సూతులు పెట్టుకున్నాను. ఇక్కడ పువ్వులండి. ఈ పువ్వులు ఎక్కడైనా మన ఇంటి దగ్గర చెట్లకు కాసింటాయి కదా, వాటిని తీసుకొని ఒక మాలగా కట్టుకోండి. లేదు ఇంట్లో ఉన్న వాటితో అయినా సరిపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను అమ్మవారికి ఇలా బొట్లు పెట్టి గంధం పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం అమ్మవారికి ఫేస్ని కట్టడానికి కావాల్సినవన్నీ తయారు చేసుకుందాం. ఇక్కడ నేను ఒక రాగి చెంబు తీసుకున్నాను. దానికి ఇప్పుడు నేను ఈ కట్టెలు కట్టాలన్నమాట. అంటే దీనిని ఒక తాడు తీసుకొని దానితో మనం దీనిని గట్టిగా అలా కట్టుకోవాలి, కూర్చోవాలి. ఎందుకంటే మళ్ళీ పడిపోకూడదు కదా. చాలామంది నీరు పోసి పెడుతూ ఉంటారు. పొరపాటున చేయి తగిలి ఆ నీరు ఒలికిపోతే బాగుండదు కదండి. అందుకని నేను ఇక్కడ బియ్యం పోసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో రేషన్ బియ్యం దొరుకుతాయి మనకు. వాటినైనా పోసుకోవచ్చు, మనం తినే బియ్యమైనా పోసుకోవచ్చు. ఎందుకంటే అందరి ఇళ్ళల్లో అవైలబిలిటీ ఉండదు కదా. నేను చాలా ఈజీగా మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆ వరలక్ష్మి మాత అనుగ్రహం పొందవచ్చు అన్నమాట. చాలామంది మాకు చీర కట్టేది రాదు, ఎలా ఇంత చీరలు ఎలా కడతారో అని భ్రమలో ఉంటారు. అలా ఏం అవసరం లేదు. చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. చాలా టైం కూడా పట్టదండి. ఒక గంట టైం మనది కాదు అనుకుంటే మనం అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ కట్టేశానండి. మీరు వీడియోలో చూసారు కదా ఇందాక. ఒక తాడు తీసుకొని వాటితో కట్టలు అలా కట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను బియ్యం పోసుకుంటున్నాను. బియ్యం అయితే బరువుగా ఉంటుంది కదండి. తొలికిపోవడము, ఒలికిపోవడము, వరగడము, అటుపక్కకి ఇటుపక్కకి కదలడము అలాంటివి ఏవి ఉండవు. అదే వాటర్ పోసుకుంటే పొరపాటున చేయి తలిగి కింద పడిపోతే చాలా ఇబ్బంది పడతారండి. అందుకని నేను బియ్యం పోసుకున్నాను. ఇక్కడ అమ్మవారిని కూడా కడుతున్నాను చూడండి. నేను చెంబుకే కడుతున్నాను. మనం కొబ్బరికాయ పెట్టుకొనైనా కట్టుకోవచ్చు, అదైనా పర్వాలేదు. చూడండి, ఇలా కట్టేసుకోండి. చాలా గట్టిగా కట్టేసుకోండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. నేను ఇక్కడ ఇంకొక ఇత్తడి చెంబు తీసుకున్నాను. ఇందులో కూడా బియ్యం పోసి అమ్మవారిని ఎలా కూర్చోపెట్టాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నమాట. అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద బిందెలు అవంట ఇవంట ఏం అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న టబ్ ఉంది ఇంట్లో, అంటే కూర్చుంటాం కదా మనం, అలాంటి టబ్బుకి ఇలా ఒక క్లాత్ కట్టేసాను అనమాట. దానిపైన ఈ ఇత్తడి చెంబులో బియ్యం పోసి దానిపైన ఈ రాగి చెంబు పెట్టాను. తర్వాత ఇందాక మనం శారీలాగా ప్లీట్స్ వేసుకున్న జాకెట్ మిక్క ఉంది కదండి, దాన్ని సరి సమానంగా చూసుకుంటూ సేఫ్టీ పిన్తో పెట్టేసుకోవాలి.
చాలా ఈజీ అండి ఇలా చేసుకోవడము. ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా చిన్న పిల్లలు కూడా చేసేస్తారు ఒకసారి చూస్తే. ఇలా పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మీరు పట్టు జాకెట్ ముక్కలు ఉంటే వాటితో చేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుందండి. నాకు ఇంట్లో ఉన్న అవైలబిలిటీతో నేను చేశాను ఇవాళ. ఎంతండి, ఒక 120 రూపీస్ పెడితే ఇది వచ్చేస్తుంది. చూడండి, ఇలా అలంకరించేసుకొని మన ఇంట్లో ఏ ఉంటే అవి గాజులు ఉంటే అదే పనిగా అమ్మవారి కోసం కంపల్సరీ గాజులు ఎలాగూ కొంటాము, గాజులు వేసేయండి. ఇంట్లో ఉన్న నగలను పసుపు నీళ్ళల్లో అద్ది వాటిని కూడా వేసేయండి. కొత్త నగ కొనాలనే పనే లేదు. ఏవైనా సరే మన ఇంట్లో ఉన్న గోల్డ్ పసుపు నీళ్ళల్లో అద్ది వాటిని అమ్మవారికి వేయొచ్చు అనమాట. తర్వాత పూలు అలంకరించి ఇలా సిద్ధం చేసుకోండి. ఇక పూజ ఎలా చేయాలి, నార్మల్గా ఏ పూజ అయినా చేసుకోవచ్చు. గణపతి పూజ చేసుకుని తర్వాత అమ్మవారికి పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి దీపం వెలిగించేసేసుకోండి. ఇలా అన్నమాట. చాలా సింపుల్గా అందంగా రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండి. ఎంతో ఈజీగా, అందంగా, ఇంకా మీకు తోచిన విధంగా అమ్మవారిని అలంకరించుకొని ఆ వరమహాలక్ష్మీదేవి అనుగ్రహం అందరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.